యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాచుకుంటున్నాను. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామము నన్ను భయభక్తులు గల స్వాస్థ్యము నీవు నన్ను అనుగ్రహించి ఉన్నావు. ప్రార్థనకు దీర్ఘాయువు కలుగుగాక, అతని సంవత్సరము తరతరము గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, స్తోత్రాల వందనాలైనా 61వ కీర్తన ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. మేము ఎలాగ ప్రార్థన చేయాలో, ఏమని ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి, మా అందరికీ నేర్పించండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమాగంత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 61వ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే ఇక్కడ చెప్పినట్లుగా ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన అని ఉంది. అయితే ఇది ఏ సందర్భంలో రాయబడిందని చరిత్రకారులు చెబుతున్నారంటే, అబ్షాలోము తిరుగుబాటు సమయంలో దావీదు పారిపోతున్నప్పుడు వ్రాయబడిన కీర్తన అని చెప్తా ఉన్నారు. అందుకని దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అన్నాడు. దేవా నా మొర ఆలకించుము. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, ప్రార్థన అడగటము అనేది వేరు, అడగటము అనేది ప్రార్థన. ఇవన్నీ నానార్థాలు. అడుగుట, ప్రార్థన, విజ్ఞాపన, అలాగే ప్రాధేయపడుట, ఇవన్నీ కూడా నానార్థాలు. మొరపెట్టడం అంటే ఏమిటనేది కూడా నేను చెప్పాను చాలాసార్లు. మొరపెట్టడం అంటే మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే 69వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదవాలి. అగాధ జలములను నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక నా దేవుని కొరకు కనిపెట్టుట చేత, అది మొరపెట్టడం అంటే. ఇక్కడ డెఫినేషన్ ఉంది. మొరపెట్టుట అనగా, మొరపెట్టడం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. నేను మొరపెట్టుట చేత ఏమైపోయాడంట? అలసిపోయాడు. మొరపెడితే ఏం జరుగుద్ది అంటే, 69వ కీర్తన 3వ వచనంలో అలసిపోతారు. 2వది గొంతుక ఎండిపోద్ది అన్నమాట. మొరపెట్టితే, ప్రార్థన చేస్తే ఇలాంటివి ఏముండవు. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. అది మొరపెట్టడం అంటే. మొరపెట్టడం అంటే ఏంటి? అలసిపోవటం ఒకటి, 2వది గొంతుక ఎండిపోవటం ఒకటి, 3వది ఏంటి? నా కన్నులు క్షీణించిపోయాను. అది మొరపెట్టడం అంటే. ఎప్పుడన్నా మొరపెట్టారా? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా మొరపెట్టలా. గొంతుక ఎండిపోయేదాకా నేను నా దేవుని దగ్గర కూర్చొని నేను మొరపెట్టలా. అలసిపోయే అంతసేపు వేరే పని చేసి అలసిపోయి వచ్చి ప్రార్థనకు కూర్చొని అలసిపోయి పడుకోవటం వేరు.
ఫ్రెష్గా వచ్చి కూర్చొని మొరపెట్టుట చేత అలసిపోవటం వేరు. అలాగే కన్నులు లోతుగా ఎప్పుడు వెళ్తాయి? అలాంటి పరిస్థితులను మొరపెట్టుట అంటారు. అది మొరపెట్టడం అంటే. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? దావీదు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మళ్ళీ చెప్తున్నాడు మొరపెట్టుతున్నాను అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది. మొరపెట్టడం అంటే తల్లడిల్లిపోవటం. ఇప్పుడు మొరపెట్టుట అంటే నేను ఇప్పుడు చాలా విషయాలు చెప్పా. మొరపెట్టుట అని పెట్టుకొని అక్కడ 4 పాయింట్లు వచ్చినాయి. ఒకటి అలసిపోవటము, గొంతుక ఎండిపోవటము, కన్నులు లోతుగా పోవటము. ఇప్పుడు 4వది తల్లడిల్లిపోవటం. మొరపెట్టడం అంటే ఇది. ఇంత ఎందుకు వచ్చింది ఇతనికి? ఎందుకు వచ్చింది? దావీదు సింహము వంటి బలము గలవాడు అని బైబిల్లో ఉంది. దావీదు నీవు 10,000 కంటే ఎక్కువ వాళ్ళతో సమానం అన్నాడు. ఒక్క దేవునికి మాత్రమే భయపడ్డాడు ఆయన. మరి ఇక్కడ పారిపోవటం ఎందుకంటే కుమారుణ్ణి చంపలేక పారిపోతున్నాడు. కుమారుణ్ణి చంపటం పెద్ద విషయం కాదు. అబ్షాలోముని ఎందుకులే చంపటం అని ఇతనే పారిపోతున్నాడు. దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఏంటి ఆయన ఎక్కలేని ఎత్తైన కొండ ఏంటి? మనం పాట పాడతాం కదా చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడ, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును. తల్లడిల్లిపోతున్నాడంట. మొరపెట్టుట అనే దాంట్లో 4వ పాయింట్ ఏంటి? తల్లడిల్లిపోవడం. ఎప్పుడు తల్లడిల్లిపోతామంటే నిన్నగాక మొన్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది సేవకుల మీటింగ్ దగ్గర నుంచి. ఒక 10 మంది ఒరిస్సాకి సువార్త నిమిత్తం వెళ్ళారంట. ఒక దైవజనుడు 2 పిల్లలు ఇంకొంతమంది వెళ్ళారంట. వస్తూ ఒక పంపు దగ్గర ఒక బావి దగ్గర మంచినీళ్ళు తాగారంట అందరూ. నడిచి మంచినీళ్ళు తాగేసరికి ఆ ఉన్న 10 మంది కూడా అస్వస్థత కలిగి హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారంట. 10 మందిని కూడా ఆ నీళ్లు మరి ఏమైనాయో విషమైనాయో ఏమో మరి హాస్పిటల్లో పెడితే దైవజనుడు యొక్క చిన్న కుమారుడు చనిపోయాడు. ఆ అబ్బాయికి 17 సంవత్సరాలు అనుకుంటా. పెద్ద అబ్బాయి ఇప్పటికీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, కోలుకుంటున్నాడు. అతని పరిస్థితి కూడా విషయం ప్రార్థన చేయండి అని పెట్టారు మాకు. సువార్త చెప్పటానికి వెళ్ళి 10 మంది వస్తూ ఉండగా మంచినీళ్ళు తాగితే హాస్పిటల్ పాలయ్యి ఐసీయూలో ఉన్నారు. ఇంకా కొంతమంది బయటికి రాలేదు, కొంతమంది బయటికి తట్టుకొని వచ్చారు.
17 ఏళ్ల పిల్లోడు చచ్చిపోయాడు. ఏమిటి దారుణం? అప్పుడు తండ్రి ఆయనకు కూడా ఐసీయూ నుంచి బయటకు వచ్చి మరి సమాధి కార్యక్రమాలు చేయాలిగా, ఇవన్నీ పెట్టుకొని సెలైన్లు ఇవన్నీ పెట్టుకొని బయటకు వచ్చి సమాధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకొక అబ్బాయి ఆల్రెడీ ఐసీయూలో ఉన్నాడు. అతను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడో లేదో తెలియదు. అయినా కానీ అతను పాటలు పాడుకుంటూ స్తుతి చెల్లిస్తున్నాడు. ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంది. ఎంత తల్లడిల్లిపోతుందో చెప్పలేము. అసలు సువార్తకి వెళ్ళి చచ్చిపోతే దేవుడు ఏం దేవుడు అయ్యా బాబు అని అంటలా అందరూ. అయినా సరే అలా తల్లడిల్లిపోవటం గురించి చెప్తున్నా. వాళ్ళ నాన్న మనస్సు, ఆయన దైవజనుడు మనస్సు తల్లడిల్లిపోయి మాట్లాడటం రాక మాట్లాడుతూ అంతా ఆయనే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి తల్లడిల్లిపోవటం అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, మన పిల్లలకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనలో ఉన్న పరిస్థితిని తల్లడిల్లిపోవటం అంటారు. అప్పుడు వరకు తల్లడిల్లటం అంటే ఏంటో తెలియదు. ఆ అనుభవంలోకి వస్తే కానీ తెలిసిద్ది. ఈ కీర్తనాకారుడు అప్పుడు తల్లడిల్లిపోతున్నాడు. రాజేష్ జ్యోతి పిల్లోడు కూడా చిన్న కుమారుడు ఉంటే అతను బెడ్ మీద ఉండి కూడా తల్లడిల్లిపోయాడు. అమ్మో నా కుమారుడు అని. తల్లి అమ్మో నా కుమారుడు. నాకు తల్లడిల్లిపోవటం అంటే ఏంటో వాళ్ళు రుచి చూచి బయటకు వచ్చారు. కాళ్ళు చేతులు ఆడవు, ఆకలి అవ్వదు, ఏమీ తినబుద్ధి కాదు, అసలు ఏంటో పరిస్థితి అర్థం కాదు. వచ్చిన వాళ్ళందరినీ అయ్యా ప్రార్థన చేయండి, ఫోన్లో ప్రార్థన చేయండి, ఇదే పని. తల్లడిల్లిపోవటం అంట. అలాగా ఈయన కీర్తనాకారుడు దావీదు ఏం చేస్తున్నాడంట, తల్లడిల్లగా బూదిగంతల నుండి నీకు అంటే భూమి అంచులు. ఆయన కనాన్లో లేడు, యెరూషలేములో లేడు, పారిపోయాడు, అంచుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చేస్తున్నాడు. ఇంతకీ నేను ఎక్కలేని ఎత్తైన కొండ ఏంటి? ఆయన్ని చూసిన వాళ్ళు సింహము గుండె గలవారు కూడా అదిరిపడి భయపడి పారిపోయారంట. వాళ్ళు కూడా, అవతల వాళ్ళు కూడా సింహము గుండె, అసలు వాడేంటో ఇంత ధైర్యం అనుకుంటారంట మిగతా వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళే దావీదును చూసేసరికి తోక ముడుచుకొని పారిపోతున్నారంట. సింహపు గుండె గలవారు కూడా పారిపోతున్నారంట. దావీదు మాట వినంగోలనే, దావీదు వస్తున్నాడు యుద్ధానికి అంటేనే చాలు. వాళ్ళ శిష్యులు ఏమన్నారు, అయ్యా నువ్వు 10,000 మనుషుల కంటే ఎక్కువైన వాడు, అంత విలువైనవాడు నువ్వు అన్నారు. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తే సాధించుకొని రావటమే ఇంకంతే. 40 సంవత్సరాలు అంతా యుద్ధాలే, ఎక్కడ చచ్చిపోవాలి ఆయన. కారణము ప్రార్థన. సొలొమోను 40 సంవత్సరాలు ఒక్క యుద్ధం కూడా చేయలే. అవునా? చేశాడా? ఒక్క యుద్ధం కూడా చేయలేదు. దానికి కారణం ఏంటి తెలుసా? దావీదే అన్నీ చక్కపరిచాడు. మళ్ళీ నా కుమారునికితో ఎవడు ఎక్కడ శత్రువు ఉండటానికి వీలు లేదని మొత్తం 40 సంవత్సరాలు యుద్ధం చేసి శత్రువు శాఖను మొత్తాన్ని మోకని పడేసి, అసలు ఆయన 40 సంవత్సరాలు సమాధానంగా ఉంటుంటే కారణం దావీదే. అవునా? దావీదే అంతా చక్కబరిచాడు. ఈనాడు కొంతమంది తల్లిదండ్రులు, తండ్రి కుమారులకి మిగతా వాళ్ళకి చక్కబెట్టరు, ఏమి చక్కబెట్టకుండానే టపా కట్టేస్తారు. వీళ్ళు ఈలోపు అన్నదమ్ములు ఆస్తుల కొరకు వాటి కొరకు కొట్టుకుంటారు. అబ్రహాం ఏం చేశాడు? చక్కగా అందరికీ చక్కబరిచాడు. హెతురాకు పుట్టిన పిల్లవాళ్ళకు కూడా ఇదిగోరా బాబు నీ ఆస్తి ఇదిగో, నీ ఆస్తి ఇదిగో, ఇస్సాకు ఇదిగో నీ ఆస్తి ఇది అని కొట్లాట లేకుండా చేశాడు, సమాధానపరిచాడు అబ్రహాం. కనుక దేవునిలో ఉన్న తండ్రి, బాధ్యత గల తండ్రి కుమారులకు అందరికీ చక్కబెట్టి అప్పుడు తన పని ముగిస్తాడు.
అది తండ్రి యొక్క బాధ్యత. అన్నీ చక్కబడతాయి. దావీదు ఏం చేశాడు? 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి అంత సమాధానపరిచి దేవుని మందిరం కట్టడానికి కూడా చాలా సమకూర్చాడు తెలుసా. సొలొమోను కాదు, సొలొమోను కొంత 70% నాకు తెలిసి 75%, 30% దావీదే సమకూర్చాడు బోళ్ళంతా. ఇక సొలొమోను వచ్చాక దేవదారుమానులు తీసుకొచ్చి తెప్పించి చేశాడు. కాబట్టి దావీదే శత్రుశాఖను ఎవరు లేకుండా సమాధానపరచడానికి కారణం. ఇలాంటి ఆయన దేవునికి మొరపెట్టుతున్నాడు. ఇంతకీ ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏమిటి? దావీదు ఇంత చేసినోడికి ఇంకా ఒకటి మిగిలిపోయిందంట. ఏమిటది ఎక్కలేని ఎత్తైన కొండ అని అంటే, మనం ఇందాక పాటలోనే ఉంది సమాధానం. పరిశుద్ధ కొండ. హల్లెలూయా. పరిశుద్ధతని ఎక్కలేకపోతున్నాడు. ఇన్ని చేస్తున్నాడు కానీ పరిశుద్ధత అనేది ఎక్కలేకపోతున్నాడు. ఆ ఒక్క కొండ నన్ను ఎక్కించు ప్రభువా, ఎక్కలేని ఎత్తైన కొండ, ఆ కొండ నన్ను ఎక్కించు. అన్నీ చేయగలుగుతున్నా, శత్రువులన్నింటినీ జయిస్తున్నా, కానీ పరిశుద్ధతలో నేను ఎక్కలేకపోతున్నాను. ఆ పాటలో కూడా ఆ భక్తుడు అదే రాశారు, పరిశుద్ధ కొండ ఎక్కించుము. అది అతను కోరింది. పరిశుద్ధత లేదు, కొద్దిగా తక్కువైంది, కనుక అన్నీ ఎక్కగలిగాను. పరిశుద్ధత కొండ అనే కొండ ఎక్కించు అని. ఈనాడు మనం కూడా ఆ పరిశుద్ధత కొండ ఎక్కగలుగుతున్నామా? ఎక్కలేని ఎత్తైన కొండ. కాబట్టి ఆ పరిశుద్ధత కొండ అనేది మనం ఎక్కాలి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి అన్నాడు 3వ వచనంలో. 61:3 ఏమన్నాడు? నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఆశ్రయం అనే దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే షెల్టర్ అని ఉంది. షెల్టర్ అంటే ఏంటి? షెల్టర్ అంటే ఏంటంటే ఒక నివాసం లాంటిది. ఇప్పుడు ఎవరన్నా షెల్టర్ లేకుండా ఉంటారా? ఎవరన్నా షెల్టర్ లేకుండా ఉండగలమా? కాపురం, ఒక చోట, ఒక కుటుంబం. కాబట్టి ఆ షెల్టరే నువ్వు అంటున్నాడు. అంటే ఒకవేళ ఆశ్రయం, దేవుడు ఆశ్రయంగా లేకపోతే ఏమన్నట్టు? ఒక ఫ్యామిలీకి కానీ ఒక కుటుంబానికి కానీ అసలు షెల్టరే, ఇల్లే లేదు, ఉండటానికి అలవాల్చుకోవడానికి స్థలమే లేదు అన్నట్టు అన్నమాట. అట్ట పోల్చుకున్నాడు దేవుణ్ణి. ఆశ్రయము అంటే దేవుడు షెల్టర్గా లేకపోతే అసలు ఈయన ఏమీ చేయలేనని అర్థం అన్నమాట. ఆశ్రయంగా నుంటివి యుగయుగములు నేను నీ గుడారములో, అప్పుడు షెల్టర్ అన్నమాట. ఆ ఆశ్రయం ఉంటే అప్పుడు నేను ఆ ఆశ్రయంలో నేను ఉంటా, గుడారంలో నేను నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు 6వ వచనంలో, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు. అతని సంవత్సరములు తరతరములు. ఇక్కడ దాకా వచ్చేసరికి టాపిక్ మారిపోయింది. 6వ వచనం వచ్చేసరికి ఇతను రాజునకు ఎవరా రాజు? ఎవరు? ఇప్పుడు దాకా నాకు, నేను, నీవు, దేవా అని అనుకుంటూ చెప్పాడు 5 వచనాలు. 6వ వచనానికి వచ్చేసరికి రాజునకు దీర్ఘాయువు కలుగజేయువు, అతని సంవత్సరములు తరతరములు గడుచును. ఎవరా అతను? దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును, అతన్ని కాపాడుటకై కృపాసత్యములను. ఎవరి అతను? ఎవరి అతనంటే దావీదే. అతని గురించే చెప్పుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒకసారి తన గురించి తానే ఏమని చెప్పుకున్నాడు అన్నాడు. ఏమన్నాడంటే, ఒకడు 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశమునకు వెళ్ళెను, అతడు ఏం చూశాడో ఏమో
అని చెప్పాడు. మూడవ ఆకాశానికి ఎవరు వెళ్ళారు? ఎక్కడది? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. క్రీస్తునందు ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమున కొనుపోబడును. అతడు శరీరంతో కొనుపోబడును, నేను ఎరుగను. శరీరము లేక కొనుపోబడినో నేను, అది దేవునికే తెలియదు. అట్టి మనుషును నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనుపోబడి వచ్చింపశక్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడినో శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాణ్ణి గూర్చి అతిశయింతును అని అన్నాడు. ఎవరైనా 3వ ఆకాశానికి వెళ్ళింది ఎవరంటే పౌలే. ఈ ఉత్తరం రాసేది ఎవరంటే పౌలే. ఇక్కడైనా ఎవరో గురించి చెప్పినట్టు చెబుతున్నాడు. అతను శరీరంతో వెళ్ళాడో నాకు తెలియదు, శరీరం లేక వెళ్ళాడో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి భక్తులు ఒక్కోసారి అలా మాట్లాడుతూ ఉంటారు. అందుకని 61వ కీర్తనలో 5 వచనాలు అలా చెప్పుకుంటూ 6వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు? రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు, అతని సంవత్సరములు. మరి అసలు బైబిల్ మొత్తంలో దీర్ఘాయువు ఎవరికిచ్చాడు దేవుడు? బైబిల్ మొత్తంలో దీర్ఘాయువు ఆయుష్ పెంచింది ఎవరికి? హిజ్కియాకి. ఇంకెవరికన్నా పెంచాడా? ఇంకెవరికన్నా బైబిల్ మొత్తంలో మీకు తెలిసింది ఇంకెవరికన్నా పెంచాడా? మెతూషెల ఆయుష్కాలం అది పెంచింది. పెంచింది మళ్ళీ దావీదుకే. ఒకటి నేను ఒకసారి మందిరంలో చెప్పాను, ఇది హిజ్కియాకి పెంచాడు, రెండవది దావీదుకు పెంచాడు. అది ఎక్కడుందంటే ఆ మాట 39వ కీర్తన. 39వ కీర్తనలో ఏముంది? 4వ వచనం. నా ఆయువు నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. అంటే ఇతని దినముల ప్రమాణము అసలు ఎంత ఉందో నాకు తెలుపు అంటున్నాడు 4వ వచనంలో అన్నాడా. ఆ తర్వాత 27వ కీర్తనలో చూడండి, 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని అని అన్నారు. ఎవరు అడిగారు? ఏమని అడిగాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అన్నాడా. మరలా 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా ఎవరికిచ్చాడు ఆయుష్? ఎవరు అడిగారు? దావీదు అడిగాడు. ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ఎవరిచ్చారు? ఇచ్చాడా ఇవ్వలేదా? నీవు దానిని అతన్ని అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు, నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ. కాబట్టి ఇప్పుడు 39వ కీర్తన, 27వ కీర్తన, 21వ కీర్తన వీటన్నిటినీ క్రోడీకరిస్తే ఆయుష్ అడిగాడా లేదా? దావీదు అడిగాడు. దేవుడు ఇచ్చాడా లేదా?
అసలు ఏమన్నాడు అతను, నా ఆయుష్ బెచ్చడి అంత ఉంది, అసలు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత తక్కువ ఉందన్నాడు ఒక చోట. ఇంకొక చోట ఆయుష్ నిమ్మని అడుగుచున్నాను అన్నాడు. 21లోకి వచ్చేసరికి అడిగాను దేవుడు ఇచ్చేశాడు అన్నాడు. అంటే ఎప్పుడో చనిపోయేవాడు, ఏ యుద్ధంలోనూ ఎక్కడో పిచ్చోడ్లాగా ఒళ్ళు గార్చుకున్నప్పుడే చనిపోయేవాడు. అవునా? ఆకీషు రాజు దగ్గర పిచ్చోడ్లాగా నాట్యం వేశాడు ఒళ్ళు గార్చుకుంటూ, అప్పుడే అయిపోయేది. కాబట్టి బైబిల్ మొత్తంలో ఆయుష్ను పెంచింది హిజ్కియాకి ఒకరికి, దావీదుకి ఒకరికి. హిజ్కియాకి ఒకరికి, దావీదుకి ఒకరికి. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు దొరుకును అనే దగ్గర ఉంటుందన్నమాట. ఇంతకీ ఆయుష్ని ఇచ్చినప్పుడు 27వ కీర్తనైనా 27వ కీర్తనలో యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుగుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు. అంటే ఆ వరం ఎందుకు అడిగాడు అంటే, ఒకటి యెహోవా ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి అడిగాడంట. ఆయుష్ ఎందుకు అడిగాడు? దేవుని ప్రసన్నతను నేను చూడాలి, అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను నేను చూడాలి, అందుకు నేను ఆయుష్ అడుగుతున్నాను ఒకటి. ఇంకొకటి, ఆయన ఆలయములో ధ్యానించటానికి అడుగుతున్నాను, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో అందుకు నాకు ఆయుష్ ఇవ్వంటున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? ఆయుష్ అడగొద్దని కాదు, అడగండి, కానీ ఎందుకు అడుగుతున్నావు? నీ పిల్లల్ని పెంచడానికా, పిల్లల్ని ఉద్యోగం అవ్వటానికా, లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ మనవరాలు చూడటానికా? ఆయుష్ ఎందుకు అడుగుతున్నావు? దావీదు ఎందుకు అడుగుతున్నాడు? కాబట్టి ఆయుష్ ఎవరన్నా అడగదలుచుకుంటే, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు, కనీసం నా పిల్లలు పెద్దయి పెళ్ళయిందా కన్నా నన్ను కాపాడు, నాకు ఆయుష్ ఇవ్వు అని అడగగోరే వాళ్ళందరూ కూడా ఏమని చేయాలంటే, యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించటానికి నాకు ఆయుష్ ఇవ్వు, జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపకు అందుకు ఆయుష్ ఇవ్వని అడగాలి. కాబట్టి మన అంశం ఏంటంటే 61వ కీర్తనలో, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతనిని కాపాడుటకే కృపాసత్యములను నియమించు, కాపాడటానికి కృపాసత్యాలు నియమించు, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కాబట్టి బైబిల్లో ఆయుష్ నిమ్మని అడిగింది హిజ్కియా అడిగాడు, దావీదు అడిగాడు. దావీదు నిండు ముసలితనమున చనిపోయాడు. చక్కగా ఇంట్లోనే ఎన్నో వేల యుద్ధాలు చేశాడు, ఎన్నో ప్రాణాపాయాలు తప్పించుకున్నాడు, చక్కగా నిద్రపోతూ చనిపోయాడు. క్షేమకరమైన చావు చనిపోయాడు. ఇది తెలియదు అందరికీ. హిజ్కియా ఒక్కడే అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకొకటి కూడా, బైబిల్ మొత్తంలో మహాజ్ఞాని ఎవరు? సొలొమోను అని మనం ఘంటాపదంగా చెబుతాం. కానీ శారా చెబుతుంది దానియేలు అంటుంది. దానియేలే, సొలొమోను కాదు. సొలొమోనుకి జ్ఞానము దేవుడు ఇచ్చాడు, నీకు ఎక్కడ లేని జ్ఞానం ఇస్తానని ఇచ్చాడు. కానీ దాన్ని శుభ్రంగా భార్యలు, అనేక మంది భార్యలను పెళ్లి చేసుకొని అంతా, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనుకోండి, డ్రైవింగ్లో అనుకోండి, 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనుకోండి, దబేలు 4 యాక్సిడెంట్లు చేశాను అనుకోండి, అప్పుడు నన్ను బ్రహ్మాండమైన డ్రైవర్ అంటారా? ఒక్క యాక్సిడెంట్ చేస్తేనే అయిపోయింది అంటారు.
4 యాక్సిడెంట్లు చేస్తే నేనేమి బ్రహ్మాండమైన డ్రైవర్ని కాదు. బ్రహ్మాండమైన డ్రైవర్నా? జీవితంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా నేను ముసలోడినైనా అని చెప్పుకున్నాడు వాడు బ్రహ్మాండమైన డ్రైవరు. అలాంటి వాళ్ళు బ్రహ్మాండమైన డ్రైవరు. అంతేగాని నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కానీ బుద్ధి లేదు నీకు. సొలొమోనుకి జ్ఞానం ఉంది కానీ బుద్ధి లేదు. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ఉంది కానీ బుద్ధి లేదు. అందుకే బుద్ధి గురించి ఎన్నో రాశాడు సొలొమోనులో, సామెతల్లో, ప్రసంగిలో, పరమగీతాలు. బుద్ధి గురించి ఎన్నో రాశాడు, జ్ఞానం గురించి ఎన్నో రాశాడు. ఎందుకంటే ఇచ్చిన దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. అసలైన జ్ఞానవంతుడు ఎవరంటే దానియేలు. ఎందుకంటే దేవతల వంటి జ్ఞానము గలవాడువు నీవు అని అన్నారా? ఎలాంటోడంట దానియేలు? నువ్వు మామూలుడు కాదు, దేవతల అంత ఆత్మ గలవాడివి, దేవదూతల అంత జ్ఞానము గలవాడవని సంబోధించారు బైబిల్లో. పైగా ఇంకొక మాట చెప్పాడు, ఏమని? నీవు సాతాను కంటే, అంటే మొత్తం అసలు జ్ఞానవంతుడు ఎవరు? దేవుని తర్వాత జ్ఞానవంతుడు ఎవరు? లూసిఫరేనా? ఎందుకంటే మహాజ్ఞానం గలవాడు నువ్వు అని దేవుడే అన్నాడా? మరి ఇక్కడ దానియేలు ఏమన్నాడు తెలుసా? నీవు సొలొమోను కంటే జ్ఞానవంతుడు అనలా, నీవు లూసిఫర్ కంటే జ్ఞానవంతుడు అన్నాడు. అంటే ఎవరిని పోల్చాడు? అంటే ఫస్ట్ దేవుడు, ఆ తర్వాత లూసిఫరు, సాతాను, ఆ తర్వాత దానియేలు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి బైబిల్ మొత్తంలో జ్ఞానవంతుడు దానియేలు. అలాగే ఆయుష్ అడిగింది హిజ్కియా మాత్రమే అనుకుంటున్నారు, దావీదు కూడా అడిగాడు. కాబట్టి ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి, వాక్యంను పరిశీలించాలి, పరిశోధించాలి, ధ్యానించాలి. కాబట్టి ఈనాటి పాఠము మన సందేశం ఏంటంటే మొరపెట్టటము, అడుగుట వేరు, ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, ప్రాధేయపడటం వేరు, బ్రతిమాలటం వేరు, మొరపెట్టడం వేరు. మొరపెట్టే అనుభవంలోకి దావీదు వచ్చాడు. కాబట్టి మనకి ఏదన్నా పట్టుదలతో మనం ప్రార్థన చేయాలన్నా మనము ప్రాధేయపడాలి, అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రాధేయపడాలి, అవసరమైతే మొరపెట్టాలి. మొరపెట్టుట అంటే నేను దానికి అర్థం చెప్పాను, డెఫినేషన్. కాబట్టి వీటన్నిటినీ పరిశీలించి మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఆ తర్వాత విజ్ఞాపన చేయాలి, ఆ తర్వాత బ్రతిమాలు కొనాలి, ఇంకా అవసరాన్ని బట్టి మొరపెట్టాలి. ఈ అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయగల సమర్థుడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనలోకి వెళ్దాం.